వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తా దామోదర్. తెలంగాణలో డైరెక్ట్ కళ్ళ ముంగడ చేస్తున్న స్కామ్లలో పెద్ద స్కామ్ ఒకటి ఎడ్యుకేషన్ స్కామ్. ఈ ఎడ్యుకేషన్ స్కామ్ ఎట్లుందంటే, ప్రతి ఒక స్కూలు ఒక కాలేజ్ పెట్టాలనుకునే యజమానికి దాని పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలో తెలుసు, ఏ ఆఫీసులకు వెళ్ళాలో తెలుసు, ఎంఈఓ దగ్గర ఏ పర్మిషన్ తీసుకోవాలో తెలుసు, డిఓ దగ్గర ఏం తీసుకోవాలో తెలుసు, కలెక్టర్ ఆఫీసులో ఏం తీసుకోవాలో తెలుసు. అన్ని పర్మిషన్స్ తీసుకొని స్కూల్ పెట్టడం తెలుసు. కానీ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ పేద విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఎంత పర్సెంటేజ్ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది తెలిసి కూడా మర్చిపోతారు. అది మాత్రం వాళ్ళు తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకంలో ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న యాజమాన్యం పేద మధ్యతరగతి షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 100లో 20, 25 లేదా 15 ఇట్లా సంథింగ్ వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఇస్తారు. ఆ పర్సంటేజ్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే, జిల్లాలో ఉన్న ది బెస్ట్ స్కూల్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ అంతా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారి దగ్గర మాది బెస్ట్ స్కూల్, మా స్కూలు మీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద మేము అప్లై చేసుకుంటున్నాము, మా స్కూల్లో చదువుకునే పిల్లలకు, పేద పిల్లలకు, షెడ్యూల్ కులాలకు, తల్లిదండ్రుల పిల్లలకు మేము ఎడ్యుకేషన్ ఇస్తామండి, ఎవరైనా అప్లై చేసుకుంటే మేము ఆ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి జిల్లా కలెక్టరేట్లో ఆ వెబ్సైట్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని పోవాలి. ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏ పిల్లలైతే దాన్ని అప్లై చేసుకుంటారో ఆ పిల్లల్ని వీళ్ళు 110 మందినా, 20 మందినా, 25 మందినా సెలెక్ట్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రతి ప్రైవేట్ స్కూల్. అది వాళ్ళకు తెలుసు కానీ తెలియనట్టు యాక్టింగ్ ఇదంతా. ఈ ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టిందో ఒకసారి చూద్దాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రవేశాల కొరకు 2026-27 సంవత్సరంలో జిల్లాలలోని ఎంపిక కాబడిన ప్రైవేట్ స్కూళ్లలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను 1వ తరగతిలో మరియు 5వ తరగతిలో ఎంపిక చేసి ప్రభుత్వ ఖర్చుతో ఉచిత విద్యను అందిస్తున్నది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి. 1వ తరగతి ప్రవేశం కొరకు 5 నుంచి 6 సంవత్సరాలు అనగా 1/6/2020 నుంచి 31/5/2021 మధ్యలో జన్మించి ఉండాలి. 5వ తరగతి ప్రవేశం కొరకు 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. కావున పై విషయాన్ని గమనించి దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను తేదీ 16/5/2026 నుంచి 6/6/2026 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలను. అదే విధంగా తేదీ 10/6/2026 రోజున ఉదయం 11 గంటలకు 1వ తరగతి అడ్మిషన్లు, తదుపరి 5వ తరగతి అడ్మిషన్లు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేట జిల్లా నందు లాటరీ పద్ధతి ద్వారా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేయబడును. ఈ విషయం ఎవరికైనా తెలుసా? సిద్దిపేటలో ఉన్న ఏ తల్లిదండ్రులకైనా తెలుసా? విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. ఇది తెలియకపోవడానికి గల కారణం ఏంటి? ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ ఆఫీసర్స్ కానీ ఇది చిన్నగా ఏదో పత్రిక పేపర్స్ ఉంటాయి కదా, చిన్నగా కనిపించకుండా ఎన్నో ఒక దగ్గర ఇట్లా ఒక ప్రకటన ఇచ్చేస్తారు. అది అందరికీ తెలిసి కూడా ఏ స్కూల్ వాళ్ళు దాన్ని అప్లై చేసుకోరు, అది ఎవరికి తెలియనియరు. ఎందుకు అంటే, ఒక స్కూల్లో ఒక 10 మంది 20 మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళు కోల్పోతారని వాళ్ళకి తెలుసు. అందుకే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటి పథకాలను ముందుకు తీసుకురానియరు. ఇది ఓపెన్ ఫ్రాంక్. మా స్కూల్లో మేము మస్తు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మేము అది పడేస్తున్నాం, ఇది పొడుతున్నాము, మా స్కూల్లో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మాకు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఇలాంటి పథకాలకు మాత్రం అర్హులు కాదు. చేర్యాలనే చూసుకుందాం. సిద్దిపేట జిల్లాలో ఎందుకు, మన ప్రాంతమైన చేర్యాలలో చూసుకుందాం. శ్రీ చైతన్య స్కూల్ అని పెట్టిరు. అది మొన్నటిదాకా శుభోదయ స్కూల్ పేరు మీద నడిచింది. ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని స్కూల్ ఉన్నాయి. ఆ స్కూల్ కూడా వేరే స్కూళ్ళ పేరు మీద నడుచుకుంటూ వీళ్ళన్ని డబ్బులు వసూలు చేసుడు, మాది ఇంటర్నేషనల్ స్కూల్, మా సిబిఎస్ సిలబస్, ఇట్లా ప్రజలను మోసం చేసుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఎల్కేజీ పిల్లగానికి 20,000 నుంచి 25,000 రూపాయల ఫీజు. ఏం చేస్తారా మీరు? ఎల్కేజీ నుంచి 20 నుంచి 25,000 ఫీజు తీసుకొని ఎన్ని ఘోరమైన వ్యవస్థ ఏర్పడదంటే పెద్ద స్కామ్. మనకు తెలిసి కూడా మనం అదే బురదలో పడుతున్నాం పోయి. ఇది బురద అని తెలుసు
గవర్నమెంట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా చెప్తాను, అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చెప్తారు, కానీ ఫీజులు మాత్రం విపరీతమైన ఫీజులు దండుకుంటారు. 20,000, 30,000, 40,000, 50,000, సంవత్సరానికి 5,000, 10,000 పెంచుకుంటూనే పోతాను. అదే స్కూల్ డ్రెస్సులు వాళ్ళే అమ్ముతారు, అందులో ఉండే బుక్స్ కూడా వాళ్ళే అమ్ముతారు, అందులో ఉన్న పాఠ్య పుస్తకాలు వాళ్ళే అమ్ముతారు, నోట్ బుక్స్ వాళ్ళే అమ్ముతారు, షూస్ వాళ్ళే అమ్ముతారు, అన్ని అదొక బిజినెస్. మళ్ళా అట్లా కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటారు. ఇది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి ఎంఈఓ డిఈఓ నాకు ఏం తెలియదు అన్నట్టు మొద్దున నిద్ర పోకుండా ఆయన 5 సీట్లు వండుకుంటాడు, 7 సీట్లు వండుకుంటాడు. ఒక్కనాడన్నా స్కూల్ విజిట్ చేసిన దాఖలాలు లేవు. దీని మీద కూడా ప్రత్యేక కథనం ఉంది, అన్ని బయటకు వస్తాయి త్వరలో. చూస్తూనే ఉండండి డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఎడ్యుకేషన్ నెక్స్ట్ ముందుకు రాబోతుంది, ఎడ్యుకేషన్ లో ఉన్న లొసుకులు ముందుకు రాబోతుంది.